నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ రోజు నుంచి మండే టు సండే వరకు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజైతే నేను ఒక మంచి హెల్దీ అండ్ క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించేస్తాను మీ అందరికీ కూడా. ఏంటి అంటే వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను ఈ సిరీస్. డయాబెటీస్ వాళ్ళే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే యూజ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు అనమాట. ఇది వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు అయితే నేను బన్సీ రవ్వ యూజ్ చేసి రాగితో ఉప్మా చేస్తున్నాను. మా పిల్లలైతే రాగి అసలు ఇంక్లూడ్ చేసుకోవట్లేదు వాళ్ళ రెగ్యులర్ డైట్లో. నేను మా హస్బెండ్ అయితే మార్నింగే రాగి అంబలు తాగేస్తాము, బట్ రాగి అంబలు చేసిస్తుంటే వాళ్ళు తాగటం లేదు. అందుకని చెప్పి రాగి ఎలా అయినా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఇలాంటి రాగి రవ ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట. ఇవైతే వాళ్ళ లంచ్ బాక్సెస్లో కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. లంచ్ బాక్స్ అంటే వాళ్ళకి షార్ట్ బ్రేక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, దాంట్లోకి మేము టిఫిన్సే ప్యాక్ చేస్తాను. సో అందుకని చెప్పి ఈ రాగి రవ్వ ఉప్మాని చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, అలానే షేర్ చేయండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా రాగి రవ్వ ఉప్మా. చలో. ఇప్పుడైతే కళాయి వేడైన తర్వాత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడి చేసుకొని ఆ కళాయి అంతా కూడా స్ప్రెడ్ అయినట్టుగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు 1/2 గ్లాసు బన్సీ రవ్వ తీసుకున్నాను. ఈ బన్సీ రవ్వ ఏంటంటే ఉప్మా రవ్వ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, దలియా నూక కన్నా చిన్నగా ఉంటుంది, ఉప్మా రవ్వ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బన్సీ రవ్వ తీసుకొని దీన్ని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు నేతిలో వేయించుకుంటున్నాను. ఇది వేగింది అని అనుకున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. అందులో పావు వంతు రాగి పిండి తీసుకున్నాను అనమాట. అంటే లైక్ అరౌండ్ ఒక 4 పెద్ద స్పూన్స్తో తీసుకొని రెండింటినీ కలిపి వేయించుకుంటున్నాను. లేదు రాగిపిండి అలా ఎసరులో వేసేస్తే ఉండకడుతుంది అని భయం ఉంటే కనుక రాగిపిండిని సెపరేట్ బౌల్లోకి తీసుకొని రాగి అంబలికి కలుపుకున్నట్టుగా మనం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎసరు పోస్తామో ఆ ఎసరు మరుగుతున్నప్పుడు ఆ రాగి పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా వాటర్లో, దాన్ని అందులో వేసుకోవచ్చు నూకతో పాటుగా. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో నేనైతే నూనెను వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. 2 అంటే 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిలే వేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మనం ఉప్మాకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అలానే శనగపప్పు, మినపప్పు, పల్లీలు అండ్ అలానే జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి వన్స్ వేగుతున్నాయి అని అన్నప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. నాకైతే ఉప్మా ఉట్టిగా తినడం ఇష్టం ఉండదు. తింటున్నప్పుడు పంటి కింద ఆ పలుకులు తగిలితే నాకు చాలా ఇష్టం. అది జీడిపప్పు అవనివ్వండి, మూఫల్లి అవనివ్వండి, చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ నేను జీడిపప్పు, మూఫల్లి 2 కూడా వేసుకున్నాను. అండ్ అలానే వెజిటేబుల్స్ ఉండాలన్నమాట. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఉండాలి కంపల్సరీగా. నేనైతే క్యారెట్ని ఇంక్లూడ్ చేసుకుంటాను నా రెగ్యులర్ డైట్లో. రోజు మా బ్రేక్ఫాస్ట్లో ఎందులోనైనా ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా అందులో క్యారెట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే కొంచెం ఫైబర్ దొరుకుతుంది కదా అని చెప్పి నేను క్యారెట్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ అలానే ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తున్నాను అనమాట, కొంచెం స్పైసీగా తిందామని చెప్పి. సో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇంకా మీకు నచ్చినన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ వేసాను, బఠానీ వేసాను, స్వీట్ కార్న్ వేసాను, ఇంకా టొమాటో వేసాను. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇంకా బీన్స్ ఉన్నా కూడా బీన్స్ కూడా వేసుకోవచ్చు, బీన్స్లో కూడా ఫైబర్ ఉంటుంది. సో నాకైతే ఏంటంటే లాట్స్ ఆఫ్ వెజ్జెస్తో తింటేనే ఉప్మా అనేది తినడం ఇష్టం, లేదంటే నార్మల్గా వితౌట్ వెజిటేబుల్స్ అసలు నాకు ఉప్మానే ఇష్టం ఉండదు అనమాట. సో ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడైతే నేను క్యాప్సికమ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఫస్ట్ వేసేసాను. ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అని చెప్పి దీని తర్వాత నేనైతే
టొమాటోని ఇంక్లూడ్ చేసుకున్నాను, స్వీట్ కార్న్ అండ్ బఠానీ. వీటన్నిటిలో కూడా మనకి మంచి న్యూట్రియంట్స్ అనేవి దొరుకుతాయి, యాజ్ మీ అందరికీ తెలిసిందే. సో ఎప్పుడైనా కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం రిచ్గా తీసుకుంటే మనకి టమీ ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు కడుపు ఫుల్గా ఉంటుంది, ఆకలి అనేది తొందరగా వేయదు. సో అండ్ అలానే నేను అల్లం తురుముకొని వేసుకున్నాను. మాన్సూన్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి బెంగళూరులో, గట్టిగా పడుతున్నాయి వర్షాలు. అల్లం అనేది ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ముక్కల్లా వేస్తే పక్కకు తీసి పడేస్తారని చెప్పి నేనైతే తురిమేసుకుంటున్నాను అనమాట. అదైతే అసలు వాళ్ళకి తెలియటమే లేదు. ఈవెన్ ఊతప్పం చేసినా ఏది చేసినా కూడా నేను అల్లం తురిమి వేసేస్తున్నాను, ఇప్పుడైతే చాప్ చేయటం లేదు. ఇప్పుడు ఈ వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గడానికి కాస్తంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ వన్స్ మగ్గాయి అని అనుకున్నప్పుడు నేను సేమ్ ఉప్మాకి ఎలాగా వాటర్ అయితే తీసుకుంటామో నీళ్ళు బాగా పక్కన కెటిల్లో మరగబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అండ్ అలానే 1 గ్లాస్, మళ్ళీ టోటల్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకు అంటే రాగి పిండి కూడా ఉంది అండ్ అలానే ఈ రవ్వ కొంచెం మన ఉప్మా రవ్వ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా వన్స్ రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పుని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చును. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని చెప్పి నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. సో వేసుకొని వన్స్ ఇది మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనం ఆల్రెడీ ఎలాగో వేడి నీళ్ళే వేసాం కాబట్టి మనం వేసిన పల్లీలు కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఓకే, ఉప్పు సరిపోయింది, నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడైతే నేను పక్కన వేయించి ఉంచుకున్నాను కదా. ఈ స్టేజ్లో మీరు కనుక రాగిపిండిని వాటర్లో కలిపుంచుకుంటే ఈ స్టేజ్లో రాగిపిండిని వాటర్లో కలిపుంచుకున్న ఆ స్లరీని వేసేయండి. లేదు ఇప్పుడు నాలాగా 2 కలిపి పక్కన ఉంచుకున్నాను అంటే ఎప్పుడైతే వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుందో ఈ స్టేజ్లో కలిపేయండి. తిప్పుకుంటూ మన అట్లకాడిని తిప్పుకుంటూ మనం ఈ పిండి అయితే వేయాలి, లేదంటే ఉండకట్టేస్తుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నాము అని అనుకుంటే కనుక రాగి పిండిని బెటర్ వాటర్లో కలిపేసి స్లరీలాగా వేసుకోండి, లేదంటే పర్వాలేదు చేసేస్తాము అని అనుకుంటే కనుక చేసేయచ్చు. అంతే, ఇది ఒక ఉడికింది అంటే మన రాగి రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇది మనం కావాలి అనుకుంటే రవ్వతో కూడా చేసుకోవచ్చు, నార్మల్ రెగ్యులర్ ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది అండ్ మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. మా చిన్నోడు కొంచెం అల్లరి పెట్టాడు తినడానికి, నాకు నచ్చలేదు అని చెప్పి. బట్ తప్పదు, హెల్తీ ఫుడ్ ఎప్పుడు కూడా బాగుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు మా హస్బెండ్కి చాలా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు పిజ్జాలు బర్గర్లు ఇస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా చిన్నోడు అలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాడు. ఇక్కడంటే నేను ఏదో కొంచెం కొత్తగా ప్లేట్ అవుట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. రాగి డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది డే 1 యొక్క సిరీస్. సో సీ యూ సూన్ ఇన్ ద డే 2 vlog tomorrow. Thank you so much for watching.